ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. వార్తల వివరాలు: రైతులు పండించే కూరగాయలు, పండ్లను నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్లో కొత్త వ్యూహాలు అమలు చేయాలని సూచించారు. ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించడంతో పాటు రైతులకు కనీస మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూసార పరీక్షల వివరాలను రైతులకు ఆన్లైన్లో అందుబాటులో ఉంచాలని, వ్యవసాయ యాంత్రీకరణను విస్తరించాలని సూచించారు. ప్రభుత్వంలోని అన్ని శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థలో నిర్వహించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది వేతనాల కోసం ప్రతి నెల ప్రత్యేకంగా 50 కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని తెలిపారు. గ్రామ పంచాయతీల ఆదాయాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసే విధంగా చట్ట సవరణలు చేపట్టాలని రేవంత్ రెడ్డి సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం రాజోలు గ్రామ పంచాయతీలో పన్నుల ఆన్లైన్ వసూలు విధానాన్ని ఆయన నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ పాలనలో సాంకేతికత వినియోగంతో పారదర్శకత పెరుగుతుందని తెలిపారు. ప్రజల నుంచి వసూలు చేసే ప్రతి రూపాయిని పారదర్శకంగా వినియోగిస్తామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ వెల్లడించారు. బుడమేరు వరద ముంపు నుంచి విజయవాడ నగరాన్ని రక్షించే చర్యల్లో భాగంగా ఎనికేపాడు వద్ద భూగర్భ సొరంగం సామర్థ్యాన్ని పెంచుతున్నట్లు ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా ఎనికేపాడు వద్ద బుడమేరు డ్రైన్పై జరుగుతున్న భూగర్భ సొరంగం నిర్మాణ పనులను మంత్రి నిన్న పరిశీలించారు. బుడమేరు డైవర్షన్ కాలువ సామర్థ్యాన్ని 37,500 క్యూసెక్కులకు పెంచేలా 120 కోట్ల రూపాయలతో లైనింగ్ పనులు కొనసాగుతున్నాయని పేర్కొంటూ ఈ ఓల్డ్ ఛానల్ తో పాటు బుడమేరుకు సంబంధించినటువంటి డైవర్షన్ ఛానల్ అంటే వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి 11 కిలోమీటర్లు కూడా అందులో ఇప్పుడే 120 కోట్ల రూపాయలు పెట్టి 8.8 కిలోమీటర్ల వరకు కూడా లైనింగ్ పనులు కూడా మొన్ననే ప్రారంభించుకుని పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఆ యొక్క బుడమేరు డైవర్షన్ ఛానల్ కు సంబంధించి ఇప్పుడు 17,500 క్యూసెక్కుల సామర్థ్యం ఉంది. భవిష్యత్తులో ఆ లైనింగ్ పనులు ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ అవుతాయి. అక్కడ కూడా మనం మరి 35,000 క్యూసెక్కుల నీరుని కృష్ణా నదికి తీసుకెళ్లొచ్చు. 1 by 1 ఒక్కొక్కటి కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్తున్నామని చెప్పి తెలియజేస్తాం. కొత్త సాంకేతికతలపై యువత అవగాహన పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ లబ్బీపేటలో నిర్వహించిన కనెక్ట్ ఏపీ ఎక్స్పో కార్యక్రమంలో ఆయన నిన్న ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శివనాథ్ మాట్లాడుతూ కేబుల్ ఆపరేటర్లు, ఓటీటీ, ఇంటర్నెట్, డ్రోన్ హార్డ్వేర్ రంగాలకు చెందిన సంస్థలను ఒకే వేదికపైకి తీసుకురావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. ఇటువంటి ఎక్స్పోల ద్వారా ప్రజల్లో సాంకేతిక అవగాహన పెరగడంతో పాటు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్య రంగంలో కృత్రిమ మేధస్సు, ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన ఏఐ ఆధారిత ఆరోగ్య వ్యవస్థలు వ్యూహాత్మక వాటాదారుల భాగస్వామ్య కార్యశాల మెడిటెక్ ఛాలెంజ్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సేవలను మరింత సమర్థవంతంగా ప్రజలకు అందించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. మెడ్టెక్ రంగంలో ఆవిష్కరణలు, డిజిటల్ హెల్త్ పరిష్కారాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి తెలియజేశారు. గత 12 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలు తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచాయని తిరుపతి జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని వారు పేర్కొన్నారు. పీఎం కిసాన్ పథకం రైతులకు ఆర్థికంగా మేలు చేసిందని తిరుపతికి చెందిన అమర్నాథ్ పేర్కొంటూ, కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా నేను లబ్ధి పొందాను. సుమారు అందులో నేను 1,20,000 రూపాయలు తీసుకొని, నేను రైతుని కాబట్టి అందులో దాని ద్వారా నేను సాగు చేయడం జరిగింది. ముఖ్యంగా గతంలో అయితే ప్రైవేట్ వ్యక్తుల ద్వారా ఏదైతే అప్పు తీసుకొని భారీ వడ్డీలు చెల్లిస్తూ వచ్చిన ఆదాయాన్ని వాళ్ళకి ఇవ్వడం సరిపోతుంది. పీఎం కిసాన్ క్రెడిట్ ద్వారా నేను నేరుగా ప్రభుత్వం ద్వారా నేను అప్పు తీసుకొని ఈరోజు ఆ ప్రైవేట్ వ్యక్తుల వాళ్ళ వద్ద నుంచి నేను సురక్షితంగా ఉండడం జరిగింది. నరేంద్ర మోడీ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ముద్రా లోన్ పథకం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు పెరిగాయని లబ్ధి పొందిన ఇందిర తెలిపారు. నేను సప్తగిరి గ్రామీణ బ్యాంకులో ముద్రా లోన్ 1,00,000 రూపాయలు తీసుకోవడం జరిగింది. దీని ద్వారా షాప్ పెట్టుకున్నాము. తద్వారా నేను ఉపాధి పొందుతూ అలాగే 2-3 ఉపాధి కూడా కలుగుతున్నాను. మహిళా సాధికారత ద్వారా నేను ఉపాధి పొందడం జరిగినది. మహిళలను అభివృద్ధి పరిచే పథకం ద్వారా మేము కూడా అందులో భాగంగా పాల్గొన్నాము. కాబట్టి మాకు ముద్రా లోన్ తీసుకొని షాప్ ను డెవలప్ చేసుకున్నాము. దీనికి కేంద్ర ప్రభుత్వానికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రైతులు పంట అవశేషాలను కాల్చకుండా భూమిలో కలియదున్నాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. పంట వ్యర్థాలను దగ్ధం చేయడం వల్ల భూసారం దెబ్బతిని నేలలోని పోషకాలు తగ్గిపోతాయని మంత్రి నిన్న ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఉపగ్రహ సాంకేతికత ద్వారా పంట అవశేషాల దహనాన్ని గుర్తిస్తున్నామని తెలిపారు. పంట అవశేషాలను కాల్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని, నిర్లక్ష్యం వహించే అధికారులపై కూడా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఎల్నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. భారతదేశ తొలి ప్రధానమంత్రి, స్వాతంత్ర్య పోరాటంలో జాతిపిత మహాత్మాగాంధీతో పాటు ప్రముఖ పాత్ర వహించిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ వర్ధంతి ఈరోజు. తొలి ప్రధానమంత్రిగా దేశ పురోగతికి ఆయన పటిష్టమైన పునాది వేశారు. ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను ప్రజలు స్మరించుకుంటూ ఘనంగా నివాళులర్పిస్తున్నారు. వాతావరణం. ఎండల తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. నిన్న గుంటూరు జిల్లా ములుకుదురులో 47.7 డిగ్రీలు, పల్నాడు జిల్లా గురజాలలో 47.6 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. 14 జిల్లాల్లోని 125 మండలాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపారు. ఈ రోజు 68 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 93 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మరోవైపు తెలంగాణలోనూ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు జిల్లాల్లో 42 నుంచి 45 కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతుల పంట ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు చేరవేసేలా పొలం నుండి ఇంటికి విధానాన్ని అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీనే జీతాలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవడం ద్వారా పంచాయతీలు ఆర్థిక స్వావలంబన సాధించవచ్చని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఆరోగ్య రంగంలో ఏఐ ఆధారిత సాంకేతికత వినియోగాన్ని విస్తరించాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.